السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియనామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మరులారా, ముందుగా నేను నాకు ఈ అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్హమ్దులిల్లా ఈ సభకు హాజరైన, ఈ సభలో వింటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి ఇహపర లోకాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వత సాఫల్యాన్ని సమర్పించుగాక. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇకపై కూడా అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకుంటున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం ద్వారా మనం ఈ అమూల్యమైనటువంటి పుస్తకం విశ్వాసం యొక్క, ఈమాన్ యొక్క మూల స్తంభాల వివరణలో చివరి దశకు చేరుకున్నాము. అల్హమ్దులిల్లా. అల్లా అందరినీ స్వీకరించుగాక. మనందరిలో ఇఖ్లాస్, చిత్తశుద్ధి సరిగా అయ్యే, స్వీకారం పొందే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. ఈమాన్ అనగా విశ్వాసంలో 6వ భాగం. ఇది అల్ ఈమాన్ బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. దీని గురించి అనగా మన కోసం అల్లాహ్ నిర్ణయించిన మన విధిలోని వ్రాత, అది ఓవేళ మన కోసం లాభదాయకమైన లేదా నష్టపరమైనదైనా సరే, మీ విశ్వాసం ఈ లోకంలో ఏదైతే అవుతుందో అదంతా ఓవేళ అది లాభదాయకమైన లేక నష్టపరమైనదైనా సరే, విశ్వాసం ఉంచడం తప్పనిసరి. లేకపోతే దాన్ని తిరస్కరిస్తే అది కుఫ్ర్ అవుతుంది. మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహాన్ని మనం స్వయంగా మన వైపు పిలుచుకున్నట్లవుతుంది. కాబట్టి అల్ ఈమాన్ బిల్ ఖద్ర్ అల్ ఖైరిహి వ షర్రిహి, ఈ విషయంపై విశ్వాసం తీసుకురావడం చాలా తప్పనిసరి. ఎందుకంటే మనిషి జీవిస్తుంది అల్లాహ్ కోసం. అలాంటప్పుడు అతను అల్లాహ్ యొక్క నిర్ణయాలని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఏది చేసినా అల్లాహ్ మన మంచికే చేస్తాడు అని నమ్మకం లేకపోతే, ఇటువంటి వ్యక్తి అవిశ్వాసానికి చాలా
తొందరగా వెళ్ళిపోతాడు. అతను ఇస్లాం వదిలి చివరికి ముర్తద్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున జీవితం అన్న తర్వాత ఒక సమయాన సుఖం ఉంటుంది, మరో సమయాన దుఃఖం ఉంటుంది. ఎల్లప్పుడూ సుఖం ఉంటే మరి వారికి దుఃఖం యొక్క విలువ ఏం తెలుస్తుంది? అల్లాహ్ యొక్క స్వర్గంలో మనం న్యాయంగా ఎంతైతే కష్టపడతామో అంతగా మనం అల్లాహ్కు దగ్గరగా, ఏవైతే మనకు స్వర్గంలో స్టేజెస్ ఉన్నాయో, స్థాయిలు ఉన్నాయో, అవి ఎంతగా కష్టపడతామో అంతగా పైకి మనకు ఇవ్వబడతాయి. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంపై విశ్వాసం తీసుకురావాలి. ఎప్పుడైనా ఆపద కలగవచ్చు, ఎప్పుడైనా సంతోషకరమైన సమయం రావచ్చు, ఎప్పుడైనా ఇబ్బందికరమైనటువంటి కారణాలు రావచ్చు, ఎప్పుడైనా అనారోగ్యం రావచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతిదీ అల్లాహ్ తరఫు నుండే అని విశ్వాసం ఉంచడం తప్పనిసరి. ఇదే తక్దీర్ పై ఈమాన్ అంటే. తక్దీర్లో విధి వ్రాత అనేటువంటి పదం వాడబడుతుంది తెలుగులో. ఇది అంతగా సరికాదు, ఎందుకంటే విధి అన్నది ప్రాణి ఏమి కాదు, అది వ్రాయడానికి మన జీవితం యొక్క మంచి చెడులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాస్తాడు, అల్లాహ్ నిర్ణయిస్తాడు మన జీవితం ఎలా ఉండాలి అన్నది. కాబట్టి మీరు తక్దీర్ అంటేనే చాలా మంచిది. విధి వ్రాత అంటే విధి వ్రాసింది, తల రాత అంటే నువ్వు రాసుకున్నావు, నీ తల రాసింది అన్నటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి తక్దీర్ అనే పదానికి తక్దీర్ అనే నమ్మితే చాలా మంచిగా ఉంటుంది. విశ్వంలో ఏది జరిగినా గుర్తించుకోండి, హఠాత్తుగా ఇట్టే యాదృచ్ఛితంగా జరగడం లేదు. అంటే స్వయంగా తనంతట తాను జరగడం లేదు. ఏది జరిగినా సరే, ఏది జరిగినా అల్లాహ్ యొక్క నిర్ణయం ప్రకారంగానే జరుగుతుంది. గుర్తించుకోండి, ఈ యొక్క అల్లాహ్ యొక్క నిర్ణయానికి బయట ఏదీ లేదు. ప్రతిదీ అల్లాహ్ యొక్క నిర్ణయంలోనే నడుస్తుంది. కాస్తంతైనా అల్లాహ్ యొక్క నిర్ణయం మారితే ఈ భూమి చిన్న భిన్నం అయిపోతుంది. కాబట్టి ఏది జరిగినా సరే, పగలైనా సరే, రాత్రైనా సరే, లేకపోతే ఈ ఆకాశంలో ఉన్నవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నైనా సరే, ఏవైనా సరే, పగలు సూర్యుడు రావడం, సాయంత్రం చంద్రుడు రావడం, ఇవంతా అల్లాహ్ నిర్ణయించినవే. అలాగే మన జీవితాలను కూడా ఆయన నిర్ణయించాడు. ఎందుకంటే ఆయనకు ఈ హక్కు ఉంది. ఆయన మనల్ని సృష్టించాడు కదా, మనకు ప్రతిదీ ప్రసాదించాడు కదా, మనకు దొరికినది ప్రతి దాని యొక్క యజమాని అతనే కదా. మనకు ఆహార సామాగ్రిని ఏర్పాటు చేసింది, జీవనోపాధిని ప్రసాదించింది, ఇదంతా ఎవరు? అల్లాహే కదా. మనకు సన్మార్గంపై నడిచేందుకు మార్గం చూపించింది ఎవరు? అల్లాహే కదా. ఈ లోకంలో ఉన్నదంతా నడిపిస్తుంది ఎవరు? అల్లాహే కదా. అలాంటప్పుడు మనం అల్లాహ్ యొక్క నిర్ణయంలో విశ్వాసం తీసుకురాకపోతే అటువంటి వ్యక్తి నిజానికి అవిశ్వాసానికి పాల్పడినట్లే. ఏ వస్తువు అయితే మీ వద్దకు చేరిందో అది మీ నుండి తప్పించుకోలేదు, మరియు ఏ వస్తువు అయితే మీ నుండి విడిపోయిందో అది మీకు దక్కేది కాదు. ఇదంతా అల్లాహ్ యొక్క నిర్ణయం మరియు తక్దీర్ ప్రకారంగానే జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య గ్రంథం అల్ ఖురాన్ సూరతుల్ హదీద్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, మా అసాబ మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ది వలా ఫీ అన్ఫుసికుం ఇల్లా ఫీ కితాబిన్ మిన్ క్వబ్లి అన్ నబ్రఅహా ఇన్న దాలిక అలల్లాహి యసీర్. ఏ ఆపద అయినా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపై వచ్చేదైనా, మేము దాన్ని పుట్టించక మునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో
వ్రాయబడి ఉంది. ఇలా చేయడం అల్లాహ్కు చాలా సులువైన విషయం. తక్దీర్లో వచ్చే సమయాన చాలా ఆ ఇంతకు ముందు చాలా వర్గాలు అవిశ్వాసానికి పాల్పడి ఇస్లాం వదిలి వెళ్ళిపోయి ఉన్నాయి. వారు ఇస్లాంలో ఉన్న తక్దీర్లో అవిశ్వాసం వలన వారు అవిశ్వాసులుగానే స్వీకరించబడ్డారు. వారి యొక్క ఆరాధనలు, ఆచరణలు వారికి ఎటువంటి లాభాన్ని సమకూర్చలేకపోయాయి. ఎందుకంటే గుర్తించుకోండి, తక్దీర్ అనే విషయం చాలా గొప్ప విషయం. అల్లాహ్ యొక్క కోరిక, అల్లాహ్ యొక్క వాంఛ, అల్లాహ్ యొక్క నిర్ణయం. దీనిపైన విశ్వాసం తీసుకురాకపోతే అల్లాహ్పై విశ్వాసం తీసుకురానట్లే. గుర్తించుకోండి, మనం అల్లాహ్పై విశ్వాసాన్ని సరిచేసుకోవాలంటే ఈ 6 విషయాలను దృఢంగా పట్టుకోవాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇంతకు ముందు వర్గాలలో చాలా వర్గాలు అపమార్గానికి గురయ్యి ఉన్నాయి. ఈ విషయంలో చాలా మంది మార్గభ్రష్టత్వానికి గురయ్యి ఉన్నారు తక్దీర్ విషయంలో. ఉదాహరణకు మనం ఖదరియా అనేటటువంటి వర్గం వారి గురించి వింటే, వారి యొక్క విశ్వాసం ఏమిటంటే నౌజుబిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమీ చేయలేడు తక్దీర్లో, ఇదంతా దాసుడి యొక్క హక్కు, తక్దీర్ యొక్క సృష్టికర్త దాసియే. అంటే మనిషి చేస్తేనే కదా ఆ కార్యం అయ్యేది. కాబట్టి అల్లాహ్కు దీంట్లో ఎటువంటి హక్కు లేదు, తక్దీర్లో అల్లాహ్ యొక్క చేయి లేదు అనేటువంటి అపమార్గ విశ్వాసంపై నడిచేవారు అల్ ఖదరియా వర్గం వారు ఒక కాలంలో ఉండేవారు. ఈనాడు కూడా మనం చూస్తే ఈ వర్గాలు లేవు, కానీ ఈ వర్గాల యొక్క విశ్వాసం కొందరిలో ఉంది. కొందరిలో ఏమిటి, చాలా ఎక్కువగానే ఉంది. ఏది చేసినా దాసుడు చేస్తేనే కదా. అల్లాహ్ తక్దీర్లో ఏమీ లేదు, అల్లాహ్కు ఎటువంటి స్థాయి లేదు తక్దీర్లో, అల్లాహ్ తక్దీర్ యొక్క సృష్టికర్త కాదు అనేటువంటి అజ్ఞానంలో చాలా మంది ఉన్నారు. అందుకే వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వజ్ఞాని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివేకవంతుడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వశక్తిమంతుడు, సర్వ సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అనేటువంటి అల్లాహ్ యొక్క ప్రియ నామాలను, గొప్ప లక్షణాలను స్వీకరించరు. మనం ఇలాంటి విశ్వాసం నుండి చాలా దూరంగా ఉండాలి. ఇది అపమార్గన పడిన వారి యొక్క అవిశ్వాసం ఇది. అల్లాహ్ మనల్ని దీంతో కాపాడుగాక. ఇలాగే మనం చూస్తే మరికొందరు ఉన్నారు, వారిని జబరియా అని అంటారు. వారి యొక్క విశ్వాసం ప్రకారం ఒక విశ్వాసి ఏమీ చేయలేడు, ఒక మనిషి ఏమీ చేయలేడు, అతను మజ్బూర్, అతను బలహీనుడు, అతను ఇంకా ఏమీ చేయలేడు. ఎందుకంటే అల్లాహ్ అతని గురించి నిర్ణయం తీసుకున్నాడు, అతను స్వర్గవాసియో నరకవాసియో. ఇంకా అతను ఏమి చేసినా అతనికి ఎటువంటి లాభం ఉండదు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు స్వర్గం రాస్తే స్వర్గం, అతను మంచి చేసినా చెడు చేసినా. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం రాస్తే నరకం, అతను మంచి చేసినా చెడు చేసినా. ఇలాంటి విశ్వాసం నిజానికి అపమార్గ విశ్వాసం. గుర్తించాలి. ప్రవక్త వారు కూడా తెలియజేశారు, స్వర్గ నరకాలనేవి లిఖించబడి ఉంటాయని. అప్పుడు సహబాలు ఈ విషయాన్ని విని వారు ప్రశ్నించారు ప్రవక్త వారిని, ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇలా చెబుతున్నారు కదా, అలాంటప్పుడు మనం
ఎంత చేసినా ఏమి లాభం ఉండదు కదా, దీని గురించి ఏమిటి అని ప్రశ్నించగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబిచ్చారు, ఈ అమలు, మీరు కేవలం ఆచరణ చేస్తూ పోండి. ఫకుల్లున్ ముయస్సరున్ లిమా ఖులిక లహు, మీకేమైతే సులువు చేయబడినదో దాని ప్రకారంగానే మీ యొక్క తీర్పు చేయబడుతుంది అన్న విధంగా ప్రవక్త వారు జవాబిచ్చారు. అంటే ఫఅమ్మా అహ్లు సఆద ఫయసీరూన లిఅమలి అహ్లి సఆద వ అమ్మా అహ్లు షకావా ఫయుయస్సిరూన లిఅమల్ అహ్లి షకావా. ఎవరైతే సాదత్ అనగా సంతోషం పొందేవారు ఉన్నారో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధేయత చేస్తారు. వారికి అల్లాహ్ యొక్క ఆరాధన, ఆచరణ, పుణ్యాలు చేయడం సులువైపోతుంది, పాపాల నుండి బయటపడడం సులువైపోతుంది. ఇలాగైతే అర్థం చేసుకోండి, అతన్ని అల్లాహ్ రక్షించుకున్నాడు, అతన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాఫల్యాన్ని ప్రసాదించేశాడు. మరికొందరు ఉంటారు అహ్లు షకావా, అభాగ్యులు. వీరు అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోరు, అల్లాహ్ యొక్క ధర్మ అవగాహన తెలుసుకోరు. వారు తమ వాంఛానుసారం, ఇష్టానుసారం తమ మనసు చెప్పినది విని జీవితం గడుపుతారు. వారు అల్లాహ్ యొక్క ఏ మాటకు వారు శిరస వహించరు. అజ్ఞానంతో, అంధకారంలో సత్కార్యాలను వదిలివేసి తప్పుడు కార్యాలలో పడి తమ జీవితాన్ని వృధా చేసుకుంటారు. ఇలా అవుతుంటే అర్థం చేసుకోండి, అంటే తప్పుడు కార్యాలు చేయడం సులువైపోతుంది, దాని నుండి బయటికి రాలేకపోతున్నాం. అదే మంచి కార్యాలు చేయడంలో మనకు బలహీనత కలుగుతుంది, మనకు కష్టం కలుగుతుంది, మనం చేయలేకపోతున్నాం అంటే అర్థం చేసుకోండి ఇది అసాఫల్యానికి కారణం అవుతుంది. అంటే ఒక వ్యక్తి తనను తాను సరి చేసుకోవడం కోసం ధర్మ జ్ఞానాన్ని నేర్చుకుంటూ, అవగాహన పొందుతూ దాని ప్రకారంగా ఆచరణ చేస్తున్నాడు. అదే విధంగా మరోవైపు పాపాల నుండి బయటపడడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నాడు, చాలా వరకు బయటపడుతున్నాడు కూడా. ఇలాంటి వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గాన్ని ఉంచాడని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతనికి సన్మార్గం సులువవుతుంటే అతనికి సాఫల్యం కూడా తప్పనిసరి అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తప్పుడు కార్యాల నుండి బయట పడలేకపోతున్నాడు మరియు ఆరాధన సరిగా చేయలేకపోతున్నాడు, అతను తాను ఇష్టమైనప్పుడు చేస్తున్నాడు, ఇష్టమైనప్పుడు వదులుతున్నాడు. ఇలాంటప్పుడు అర్థం చేసుకోండి, అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని లిఖించి ఉంచాడు. ఎందుకంటే అతను కావాలనే సాఫల్యాన్ని తన చేతులతో వదులుకుంటున్నాడు. కాబట్టి మీరు ఏది చేస్తే మీతో అదే చేయబడుతుంది, మీకు అదే దొరుకుతుంది. మీరు ఏదైనా మంచి చేస్తే దానికి ప్రతిఫలం స్వర్గం దొరుకుతుంది, మీరు చెడు చేస్తే ప్రతిఫలం నరకం దొరుకుతుంది. ఎందుకంటే అహ్లు సున్నా వల్ జమా యొక్క విశ్వాసం ఏమిటంటే, తక్దీర్ విషయంలో వచ్చేటప్పటికి మనం ఖదరియా మరియు జబరియా యొక్క విశ్వాసాలను తిరస్కరించి, దీనిలో ఇద్దరికి భాగం ఉంది, అల్లాహ్కు కూడా అల్లాహ్ యొక్క సృష్టికి కూడా తక్దీర్లో భాగం ఉంది. ఎవరి భాగాలు వారికి ఉన్నాయి, వారి యొక్క గొప్పతనం ప్రకారం అన్న విశ్వాసం ఉంచడం తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇమ్మా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. మేము మీకు రెండు మార్గాలని కూడా చూపించాం. మంచి ఏమిటి, చెడు ఏమిటి, సరి ఏమిటి, తప్పు ఏమిటి, ఏది చేస్తే పుణ్యం దొరుకుతుంది, ఏది చేస్తే పాపం కలుగుతుంది,
ఏది చేస్తే రక్షింపబడతాం, ఏది చేస్తే సాఫల్యం పొందుతాం, ఏది చేస్తే వదిలివేయబడతాం, ఏది చేస్తే అపమార్గాన పడతాం, ఏది చేస్తే మనం నరకానికి పోతాం, ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ప్రవక్త నుండి చివరి ప్రవక్త వరకు వారి సమాజాలలో తెలియజేసేశాడు. వారు ముస్లిమేతరులైనా సరే వారికి కనీస జ్ఞానం ఉంది. ఏది చేస్తే మంచి, ఏది చెడు. ఎవరు కూడా వ్యభిచారాన్ని సరి అని చెప్పేసి ప్రజల్లో చెప్పరు. ఎవరు కూడా హత్య చేయడం ఇది సరి అని చెప్పేసి ప్రజల్లో చెప్పరు. ఎందుకంటే అల్లాహ్ వారి యొక్క మనసులలోనే ఈ జ్ఞానాన్ని ఉంచేశాడు, ఏది మంచి ఏది చెడు అన్న విషయం. అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా సరే, ప్రజల్లో ఉన్నప్పుడు మాత్రం మనిషి సాధారణంగా ఏది సరియో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు, ఏది తప్పో దాని నుండి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. మనిషి అన్న తర్వాత మనిషి కాదు అంటే అతను తన ఇష్టానుసారం చేస్తాడు. ఎలాగైతే ప్రవక్త వారు చెప్పారు, ఫస్నా మాషా, ఒకవేళ మీకు సిగ్గు అనేది లేకపోతే మీ ఇష్టానుసారం మీరు చేయండి. కాబట్టి గుర్తించుకోండి సహోదరులారా, అల్లాహ్ ప్రతి మార్గం చూపించాడు. ఇమ్మా హదైనాహు సబీల ఇమ్మా షాకిరో వ ఇమ్మా కఫురా. కావాలంటే మీరు సన్మార్గంపై నడిచి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేసుకోండి, సాఫల్యం పొందండి. కావాలంటే మీరు తప్పుడు మార్గాన పడి అపమార్గాన ఆరాధన చేసి, తప్పుడు ఆచరణ చేసి, తప్పుడు కార్యాలలో పడి, పాప కార్యాలలో పడి మీ ఇష్టానుసారం మీరు అసంతృప్తి, కృతజ్ఞత తెలియజేయకపోవడం, ఇలాంటి విషయాల్లో పడి మీ నష్టం మీరు చేసుకోండి. కావాలంటే మంచి చేసి సాఫల్యం పొందండి, కావాలంటే తప్పు చేసి నష్టం పొందండి. ఇది మీ చేతిలో ఉంది. తక్దీర్లో ఈ విశ్వాసం తప్పనిసరి. సగభాగం అల్లాహ్ వైపు, సరేమిటి మరియు చెడు ఏమిటి అన్నవి అల్లాహ్ స్పష్టం చేశాడు దాసికి. మరియు మరో సగభాగం అల్లాహ్ తెలిపిన సన్మార్గంపై నడిస్తే సాఫల్యం, అల్లాహ్ వద్దని చెప్పిన అపమార్గంపై నడిస్తే మనకు నష్టం, శాశ్వత అసాఫల్యం అన్న విషయంపై మనం విశ్వాసం తీసుకురావాలి. ఇది చాలా తప్పనిసరి. చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటారు. అల్లాహ్ను దూషిస్తాడు నౌజుబిల్లా. అసంతృప్తి మరియు కృతజ్ఞత తెలియచేయకపోవడం, దీనికి వ్యతిరేకంగా అల్లాహ్ను ధిక్కరించడం, అల్లాహ్ను దూషించడం, ఎందుకు ఇలా చేశావు నా పైన అని. ఇదంతా అవిశ్వాసానికి కారణం. ఎందుకంటే అది మంచి అయినా చెడు అయినా రెండు ఉంటాయి జీవితంలో. అవన్నీ అల్లాహ్ తరఫు వైపు నుండి అన్న విశ్వాసం మనం తీసుకురావాలి. ఇలా కాకుండా మంచి కలిగినప్పుడు సంతోషిస్తున్నారు, కానీ చెడు కలిగినప్పుడు మాత్రం అల్లాహ్ని దూషిస్తున్నాడు అంటే గుర్తించుకోండి, ఇలాంటి వ్యక్తులు చాలా త్వరగా అవిశ్వాసానికి మరియు ఇస్లాం వదిలి వెళ్ళడానికి చాలా దగ్గరలో ఉంటారు. ఎందుకంటే ఇటువంటి వారు తమ మనోభావాలతో వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటారు, అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని స్వీకరించరు. ఇలాంటి వాళ్ళు కాస్త సహనంగా ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంపై సహనం వహించాలి. అప్పుడే వారికి సాఫల్యం కలుగుతుంది. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు లాభాన్ని సమకూర్చింది ఎవరు? అల్లాహే కదా. అలాంటప్పుడు కాస్త మీకు ఇబ్బంది కలిగితే మీరు ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను దూషించడం అన్నది ఎంత సరి అన్నది కాస్త గమనించాలి. ఇప్పటి వరకు కలిగినటువంటి లాభాలు మీరు మర్చిపోతారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి లక్షణం, మనిషి లక్షణమే. కానీ అల్లాహ్ మన ఆరాధ్యుడు అని తెలిసిన తర్వాత కూడా, ఒక ముస్లిం అయి ఉండి కూడా అతను ఒకవేళ అల్లాహ్ పట్ల నిరాశ చెందితే గుర్తించుకోండి, ఇది కుఫర్కు కారణం అవుతుంది, అధర్మ మార్గానికి కారణం అవుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మునాఫిక్ ఎలా ఉంటాడంటే, ఒక అవిశ్వాసి ఎలా ఉంటాడంటే,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఫఅమ్మల్ ఇన్సాను ఇదా మబ్తలాహు రబ్బుహు ఫఅక్రమహు వనఅమహు ఫయఖూలు రబ్బి అక్రమన్ వఅమ్మా ఇదా మబ్తలాహు ఫఖదర అలైహి రిజ్ఖహు ఫయఖూలు రబ్బి అహానన్. ఎప్పుడైతే అల్లాహ్ ప్రసాదిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అతను సంతృప్తి చెందుతాడు, నాకు అల్లాహే ప్రసాదించాడు అని తెలియజేస్తాడు. కానీ ఒకవేళ అతని యొక్క ఆహార సామాగ్రిలో కాస్తంత లోపం చేస్తే అల్లాహ్ అతన్ని పరీక్షించడానికి అతను తక్షణమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వ్యతిరేకిస్తాడు. అతను కృతజ్ఞత తెలియచేయకుండా అసంతృప్తి చెంది నిరాశ చెందుతాడు. ఇటువంటి అవిశ్వాసుల యొక్క లక్షణం నుండి మనం బయటపడాలి. ఏది జరిగినా అల్లాహ్ మన మంచికే చేస్తున్నాడు అన్న విశ్వాసం తీసుకురావాలి. ఏది చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన లాభం కోసమే చేస్తున్నాడు అని విశ్వాసం తీసుకురావాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని సంతోషంగా ఉంచింది ఎవరు? అల్లాహే కదా. ఎప్పుడు కూడా మీకేమైనా బాధ కలిగితే దాని నుండి బయట తీసేవాడెవడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే కదా. ఈ లోకమంతా కలిసి కూడా మీ యొక్క దుఃఖాన్ని తీయాలంటే ఇది సాధ్యం కాదు. ఇది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలోనే ఉంది. మీ వద్దకు వచ్చే ఏ ఆపదైనా మీ చేతులతో మీరు చేసుకున్నదే. అలాంటప్పుడు అల్లాహ్ మీకు మిమ్మల్ని పరీక్షించడానికి ఏదైనా సరే ఒక ఆపద కలిగిస్తే అలాంటప్పుడు మీరు సహనం వహించాలి. ఎందుకంటే ఆపదను ప్రసాదించింది ఎవరు? ఆయనే కదా. మరి ఆపదను తీసివేసే సామర్థ్యం ఎవరిలో ఉంది? ఆయనలోనే కదా. కాబట్టి ఎప్పుడైతే అల్లాహ్ ఇస్తాడో ఆ సమయాన కృతజ్ఞత తెలపాలి. ఎప్పుడైతే అల్లాహ్ తీసుకుంటాడో ఆ సమయాన మనం సబర్ చేయాలి, సహనం వహించాలి. అప్పుడే ఒక వ్యక్తి సాఫల్యం పొందినటువంటి వాడవుతాడు. చాలా మంది అనుకుంటారు అల్లాహ్ మమ్మల్ని కించపరుస్తున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఆపదలు కలిగిస్తున్నాడంటే కించపరుస్తున్నాడు, హాని కలిగిస్తున్నాడు, ఇలా చేయడానికేనా మమ్మల్ని పుట్టించింది అని ప్రశ్నిస్తున్నారు. అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహం నుండి భయపడాలి. ఎందుకంటే అల్లాహ్ ఇచ్చినప్పుడు అల్లాహ్ని మీరు మరిచి మీ ఇష్టానుసారం జీవించారు కృతజ్ఞతలు తెలియజేయకుండా. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని పరీక్షిస్తుంటే ఆపద ప్రసాదించి, అలాంటప్పుడు మీరు అల్లాహ్ని దూషించడం అన్నది ఇది ధర్మ తిరస్కారానికి కారణమవుతుంది, అవిశ్వాసానికి పాల్పడడానికి కారణమవుతుంది. మనం సహనం వహించాలి. సహనంలో ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, మదారిజుస్ సాలికీన్ తన పుస్తకంలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలపై విశ్వాసం తీసుకురావాలి. మొదటిది అస్సబర్ అలా తాఅతిల్లా, అల్లాహ్ యొక్క విధేయత మార్గంలో వచ్చే ఇబ్బందుల్లో మనం సహనం వహించాలి. ఉదాహరణకు ఉపవాసం ఉంచుతున్నాం, ఉపవాసం అల్లాహ్ యొక్క విధేయత. ఈ మధ్యలో మనకు కాస్త ఏది తినం కాబట్టి, ఏది త్రాగం కాబట్టి, ఉట్ట కడుపుతో ఉంటాం కాబట్టి కాస్త మనకు ఇబ్బంది కలగొచ్చు. కానీ ఈ ఇబ్బంది సమయాన మనం ఏం చేయాలి? సహనం వహించాలి. అల్లాహ్ పైన నమ్మకం ఉంచి సహనం వహించాలి. సాఫల్యం కేవలం అల్లాహ్ చేతిలో ఉందని నమ్మి సహనం వహించాలి. అదే విధంగా ఏ ఆరాధన అయినా సరే, ఫజర్ నమాజ్ చేయడం కొంతమందికి రాత్రి కాస్త ఎక్కువగా కష్టపడి వచ్చినందుకు కారణాన, నిద్ర కాస్త ఆలస్యంగా అయిన కారణాన ఫజర్ లెగవడం కాస్త కష్టం అవుతుంది. కానీ ఈ కష్టాన్ని మనం జయించాలి. కష్టంలో సహనం వహించి లేచి అల్లాహ్ కోసం మనం ఆరాధన చేస్తే ఆ కష్టంలో మీరు చేసిన సహనానికి అల్లాహ్ తప్పనిసరిగా గొప్ప ప్రతిఫలాన్ని మీకు లిఖిస్తాడు. ఇదే విధంగా వస్సబ్రు అన్ మాసియతిల్లా, అల్లాహ్ యొక్క అవిధేయత నుండి
దూరం అయ్యే సమయాన ఏదైతే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందుల్లో సహనం వహించడం, ఇది సహనం యొక్క రెండో కేటగిరీ, రెండవ రకం. అంటే అల్లాహ్ యొక్క అవిధేయతలో సహనం అంటే, ఉదాహరణకు ఒక తప్పుడు కార్యం దేనినైతే అల్లాహ్ నివారించాడో, తన ప్రవక్త వారు చేయవద్దని హెచ్చరించారో అలాంటి విషయాల నుండి దూరం అయిపోవాలి. కొంతమందికి పాటలు వినే అలవాటు ఉంటుంది, కొంతమందికి వేరే ఏదైనా చూసే అలవాటు ఉంటుంది, కాలక్షేపం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వారు కాస్త అల్లాహకు భయపడి కాస్తగా అయినా సరే బయటకు వచ్చేసేయాలి. ఈ సమయాన మీకు ఇబ్బంది కలగొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు అజ్ఞానం వలన మీరు దానిలో ఉన్నారు. కానీ ఇలా చిన్నగా దాన్ని వదిలివేసి రావడం అల్లాహ్ యొక్క భయంతో, ఇది సహనం వహించడం. ఈ మార్గంలో కలిగే ఇబ్బందుల పైన, తప్పుడు కార్యాలు వదిలే సమయాన ఏదైతే ఇబ్బందులు కలుగుతాయో వాటిపైన సహనం వహించడం, ఇది అస్సబర్ అలా అన్ మాసియతిల్లా. సహనం యొక్క మూడో రకం సబర్ అలా ఇమ్తిహానిల్లా ఇఖ్దారిల్లా. రెండు పేర్లు ఉన్నాయి, ఇమ్తిహానిల్లా ఇఖ్దారిల్లా. అనగా అల్లాహ్ ఏదైతే మిమ్మల్ని పరీక్షిస్తాడో ఆ సమయాన మీరు సహనం వహించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఆకలి కలిగింది, లేకపోతే దాహం కలిగింది, లేకపోతే ఏదైనా నష్టం కలిగింది, ప్రాణ నష్టమైన, ధన నష్టమైన, మాన నష్టమైన, లేకపోతే ఇంకేమైనా, దగ్గరి వాళ్ళు చనిపోయారు, అతన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, అతని ఒంటరి వాడైపోతున్నారు, ఇలా, లేకపోతే ఎవరన్నా యతీమున్నాడు, ఎవరన్నా స్త్రీ బేవ వితంతు ఉంది, ఎవరైనా అంగవికలాంగుడు ఉన్నాడు. ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చింది మన కోసమే అని విశ్వాసం ఉంచి ఇలాంటి విషయాల్లో సహనం వహించాలి, అల్లాహ్ను దూషించకూడదు. కొంతమంది ఏదైనా నష్టం కలిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎప్పుడు కూడా లాభం కలిగినప్పుడు గుర్తించుకోలేదు, కానీ నష్టం కలిగితే మాత్రం తక్షణమే వేలు చూపిస్తారు, అల్లాహ్ ఇది చేసింది. చివరికి కొంతమంది నేను అల్లాహ్ను దూషిస్తాను అని చెప్పేసి దూషిస్తారు. ఇలాంటి వాళ్ళు ఇస్లాం వదిలి వెళ్ళిపోయినట్లే గుర్తించుకోండి. వారికి ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే వారు ఇస్లాం మనకు ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని దూషిస్తున్నారు కాబట్టి. ఇలాగే ఏదైనా సునామీ రావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్కువ వర్షం కురవచ్చు, ఎక్కువ ఎండ కురవచ్చు, ఎక్కువ మంచు కురవచ్చు, చలి కావచ్చు. ఇలాగ ఏ ఆపద వచ్చినా సరే గుర్తించుకోండి, ఇది అల్లాహ్ వైపు నుండి. ఈ విషయాల్లో సహనం వహించడం అస్సబర్ అలా ఇమ్తిహానిల్లా, అస్సబర్ అలా ఇఖ్దారిల్లా. ఈ మూడు విషయాలపై విశ్వాసం తీసుకురావాలి. అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఎంత సంతోషంగా ఉంచుతున్నాడు. ఓ కాలంలో ఎలా ఉండేవారు మనుషులు, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి ఒక్కసారి గుర్తించుకోండి, వారి ఆహారం ఎలా ఉండేది, వారి జీవనోపాధి ఎలా ఉండేది, వాళ్ళ జీవితం ఎలా సాగేది. ఆ కాలంలో అసలు వెలుగు కూడా రాత్రుల్లో చీకటి రాత్రులు ఉండేవి. ఇప్పుడులాగా మనకు లైట్లు బల్బులు ఏమీ ఉండేవి కాదు. అసలు వాళ్ళు ఎలా ఉండేవారు, అయినా సహనం వహించి సాఫల్యం ఎలా పొందారు అన్న విషయాల్ని మనం గమనించాలి. ఎందుకంటే అల్లాహ్ ఎవరినైతే ఇష్టపడతాడో వారినే కదా పరీక్షిస్తాడు. ఎవరైతే అవిశ్వాసి ఉంటాడో అతని యొక్క స్థితిపై వదిలేస్తాడు. ఎందుకంటే అతను నాకు అల్లాహ్ ఇష్టం, అల్లాహ్ అవసరం లేదు అని అనుకుంటాడు కాబట్టి అతన్ని అల్లాహ్ అలాగే వదిలేస్తాడు. కానీ ఎవరినైతే అల్లాహ్ ఇష్టపడతాడో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు. ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు, ఇదా అహబ్బ కౌమన్ ఇబ్తలాహుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు, ఇన్న అజ్ముల్ జజాఇ మఅ అజ్ముల్ బలా వ ఇన్న అల్లాహ ఇదా అహబ్బ కౌమన్ ఇబ్తలాహుం. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతగా అయితే మిమ్మల్ని పరీక్షిస్తాడో అంతగా మీకు పుణ్యాన్ని లిఖిస్తాడు. ఎందుకంటే ఎవరినైనా ఏ సమాజాన్నైనా అల్లాహ్ పరీక్షించదలిస్తే అతనేం చేస్తాడు,
పరీక్షిస్తాడు. ఫమన్ రదియ లహు అర్రిదా వమన్ సఖిత ఫలహు సఖిత్. ఎవరైతే ఈ విషయాన్ని స్వీకరిస్తారో వారు అల్లాహ్ యొక్క తక్దీర్ పై విశ్వాసం తీసుకొస్తారో, ఏది చేసినా మన మంచిగా అని నమ్ముతారో, ఆ పరీక్షలో నెగ్గడానికి ప్రయత్నిస్తారో, అటువంటి వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. వమన్ సఖిత, మరియు ఎవరైతే అల్లాహ్ని అయిష్టపరిచారో అల్లాహ్ వారిని కూడా అయిష్టం చెందుతాడు, వారి పట్ల కూడా. ఎవరైతే నిరాశ చెందుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పట్ల నిరాశ చెందుతాడు. కాబట్టి అల్లాహ్ ఇష్టపడిన వారిని అల్లాహ్ ఎలాగైనా సరే పరీక్షించేది. కాబట్టి ఎంతగా అయితే మీకు పరీక్ష దొరుకుతుందో అంతగా మీ యొక్క విశ్వాసం సరవ్వాలి. ఈ యొక్క ముప్పు, ఆపద, ప్రమాదం మనకు ప్రసాదించింది అల్లాహే కదా. దీన్ని తీసే సామర్థ్యం కూడా ఆయనలోనే ఉంది. ఒక వ్యక్తిని ఒక వ్యాధి బారిన పడవేస్తే ఆ వ్యాధి నుండి తీసే ఏదైనా స్తోమత మరియు శక్తి సామర్థ్యం కేవలం అల్లాహ్ చేతిలోనే ఉంది. ఎందుకంటే మనిషి అనుకుంటాడు, నేను ఫులా డాక్టర్ దగ్గరకు వెళ్తాను, నేను కోట్లాధిపతిని, నేను ఫులా దేశానికి వెళ్ళి నా యొక్క చికిత్స చేయించుకుంటాను. గుర్తించుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైనా స్వస్థత ఇవ్వదలుచుకోలేకపోతే ఈ పూర్తి విశ్వంలో ఉన్న డాక్టర్లు కూడా ఏమి చేయలేరు, ఈ పూర్తి విశ్వంలో ఉన్న వైద్యులు కూడా ఏమి చేయలేరు, ఈ పూర్తి విశ్వంలో ఉన్న మందులు కూడా ఏమి చేయలేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరితే ఈ పూర్తి లోకం దొరుకుతుంది, కానీ అల్లాహ్ కోరకపోతే ఈ పూర్తి లోకంలో ఏది దొరకదు. కాబట్టి స్వస్థత అన్నది ఏ ఒక్క వైద్యుని చేతిలో లేదు, చికిత్స అన్నది అతను చేస్తాడంతే. అందుకే సాఫల్యం పొందే వారిలో కొంతమంది ఉన్నారు, వారి యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే, రోగం వచ్చిన తర్వాత వారు వైద్యులపై, మందులపై కాదు, ముందు విశ్వాసం అల్లాహ్పై ఉంచుతారు. ఆ తర్వాత వెళ్ళి వారు ఏదైనా వైద్యుని దగ్గరకు వెళ్ళి మందు తీసుకుంటారు. అలాగే మనం ఉండాలి, విశ్వాసం ముందు, ఆ తర్వాతే వైద్యం. విశ్వాసంతో వైద్యం లాభం అవుతుంది అల్లాహ్ కోరితే. విశ్వాసం లేకపోతే ఎటువంటి లాభం లేదు, గుర్తించుకోండి. ఒకవేళ కొందరు ఇలా ప్రశ్నించవచ్చు, ఎందుకంటే ఇలా ప్రశ్న మనం చాలా మంది నోటి నుంచి వింటూనే ఉంటాం. అజ్ఞానం లేని కారణాన వాళ్ళు ఇలా అంటారు, అల్లాహ్ పుట్టించడం ఎందుకు, మనకి ఇష్టానుసారం జీవించిన తర్వాత మమ్మల్ని పట్టుకునేది ఎందుకు, మమ్మల్ని ప్రశ్నించేది ఎందుకు, మమ్మల్ని నరకంలో పడవేసేది ఎందుకు, మమ్మల్ని శిక్ష ఇచ్చేది ఎందుకు అని ప్రశ్నిస్తారు. అల్లాహ్ ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు ప్రమాదం కల్పిస్తున్నాడు. ఈ విషయం గుర్తించుకోండి. ఏ ప్రమాదమైనా అల్లాహ్ను తలుచుకున్న తర్వాత అది చిన్నదైపోతుంది. కాబట్టి అల్లాహ్తో సహాయం వేడుకోవాలి. అల్లాహ్ నువ్వే ఇచ్చావు కదా, నువ్వే తీసుకో ప్రమాదం, వ్యాధి బారిన నువ్వే కదా పడవేసావు, తీసుకో ఇది వాపస్ అని చెప్పేసి అల్లాహ్ యొక్క సహాయం కోరాలి, అల్లాహ్ను వేడుకోవాలి. ఇంతేగాని తప్పుగా దూషిస్తే ఇది మన అవిశ్వాసానికి కారణం అవుతుంది. మనం ఇలా అర్థం చేసుకుంటే ప్రవక్తల గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అల్లాహ్ అందరికన్నా ఎక్కువగా పరీక్ష వారికే కదా ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఈ హదీస్ సిల్సిలతుల్ అహాదీస్ సహీహాలో ఉంది, అషద్దున్నాస్ బలాఅన్ అల్ అంబియా సుమ్మల్ అంసల్ ఫల్ అంసల్. అల్లాహ్ అందరికంటే ఎక్కువగా ఎవరిని పరీక్షించాడంట? ప్రవక్తలను. ఆ తర్వాత ఎవరు? ఆ తర్వాత విశ్వాసంలో కాస్తంత వారికన్నా చిన్న స్థాయి వారు, ఆ తర్వాత వారికన్నా విశ్వాసంలో కాస్తంత చిన్నవారు. అంటే ఏ విధంగానైతే మనిషి విశ్వాసం దృఢంగా ఉంటుందో ఆ విధంగా అల్లాహ్ వారిని పరీక్షిస్తాడు. కాబట్టి ఈ పరీక్ష సమయాన మనం సహనం వహించాలి. ఏది జరిగినా అల్లాహ్ మన యొక్క తక్దీర్లో మంచే ఉంచాడు అన్న విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ముస్లిం యొక్క హదీసు, ఆజబన్ లి అమ్రిల్ ముమిన్, విశ్వాసి అనే వ్యక్తి యొక్క
విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్న అమ్రుహు కుల్లుహు ఖైర్. అతనికి పరిస్థితి ఎలాగున్నా సరే అతను లాభం పొందుతాడు, సాఫల్యం అవుతాడు. ఎందుకని? వలైస జాలిక లి అహద్ ఇల్లా లిల్ ముమిన్. ఇలా కేవలం మోమిన్ మాత్రమే చేయగలడు, విశ్వాసి అయితే మాత్రమే చేయగలడు. అవిశ్వాసి ఇలా చేయలేడు. ఏమి చేస్తాడంట? ఇన్ అసాబత్ సర్ర షకర ఫకాన ఖైరల్లహు. ఒకవేళ అతనికి లాభం కలిగితే అతను కృతజ్ఞత తెలియజేస్తాడు, సంతోషం కలిగితే కృతజ్ఞత తెలియజేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు. ఇది ఎలాగైనా అతనికి మేలే కదా. వైన్ అసాబత్ దర్ర సబర ఫకాన ఖైరల్లహు. ఒకవేళ అతనికి ఏదైనా ఆపద వచ్చి కలిగితే అతను సహనం వహిస్తాడు, ఇది కూడా అతనికి మేలే కదా. అంటే సుఖ సమయాన కూడా సాఫల్యం పొందుతాడు అతను, దుఃఖ సమయాన కూడా లాభం పొందుతాడు అతను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉండాలి. మరియు ఆపద కలిగినప్పుడు సహనం వహించాలి. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేసేశాడు, లఇన్ షకర్తుం లఅజీజన్నకుం. ఒకవేళ మీరు గనక మంచిగా నాకు కృతజ్ఞత తెలిపితే నేను తప్పనిసరిగా ఏం చేస్తాను? మీ యొక్క వనరులలో మీకు కలిగినటువంటి, మీకు ప్రసాదింపబడినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిలో నేను సమృద్ధిని పెంచుతాను. అంటే మీరు అల్లాహకు కృతజ్ఞత తెలియజేస్తే అల్లాహ్ ఇంకా మీకు పుణ్యాలు ఇస్తాడు, ఇంకా వరాలు ఇస్తాడు, ఇంకా మీకు వనరులు ఇస్తాడు, ఇంకా మీకు సంతోషాలు ఇస్తాడు, అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కాబట్టి అల్లాహ్తో ఎప్పుడు కూడా కృతజ్ఞత పట్ల మెలగాలి, ఎప్పుడు కూడా కృతజ్ఞత పట్ల మెలగాలి. మరియు అసహనం వహించకుండా మనం అవిశ్వాస మార్గాన పడకూడదు. ఈ విషయాలన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే అల్లాహ్ యొక్క తక్దీర్ పై విశ్వాసం తీసుకురావాలి. ఒకవేళ అది మంచైనా చెడైనా మనిషి యొక్క భావన ప్రకారం. ఎందుకంటే అల్లాహ్ ఏది చేసినా మంచి చేస్తాడు, మనిషి భావన ప్రకారం ఏ విషయమైనా మంచి చెడు అన్నది ఉంటుంది. కాబట్టి గుర్తించుకోండి దాసులారా, ఎల్లప్పుడూ మనం అల్లాహ్పై విశ్వాసం ఉంచాలి. ముఖ్యంగా అల్లాహ్ యొక్క తక్దీర్ పై ఏది జరిగినా అది మన మంచి కోసమే అన్న విశ్వాసం ఉంచాలి. చూడండి పుస్తకంలో 39వ పేజీలో ఈమాల్ బిల్ ఖద్ర్ అల్ ఖైరిహి వషర్రిహి, ఈ విషయంలో తక్దీర్లో మొత్తం 4 దశలు ఉన్నాయి, 4 స్థానాలు ఉన్నాయి. ఎవరైతే వాటన్నింటిపై విశ్వాసం తీసుకొని వస్తారో అల్లాహ్ యొక్క తక్దీర్లోని విషయాలపై తప్పనిసరిగా అల్లాహ్ వారిని సాఫల్యపరుస్తాడు. మొదటిది చూడండి, అల్ ఇల్మ్. మొదటిది తక్దీర్లో మనం విశ్వాసం తీసుకురావాల్సింది అల్ ఇల్ము. రెండవది అల్ కితాబ. మూడవది అల్ మషియ్య. ఇంకోటి అల్ ఖల్క్. ఈ 4 విషయాలపై మనం విశ్వాసం తీసుకురావాలి. మొదట అల్ ఇల్మ్, తక్దీర్లో ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం చూస్తే షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు సెలవిస్తున్నారు, అల్లాహకు సర్వ సృష్టి ఉనికిలోకి రాక మునుపు నుంచే ప్రతి దాని శాశ్వత జ్ఞానం తెలుసు. ఏదైతే గతించిందో, ఏదైతే ప్రస్తుతం గడుస్తుందో, మరియు ఏదైతే చివరి వరకు భవిష్యత్తులో గడవనున్నదో, జరగనున్నదో, సంభవించనున్నదో, ప్రతి దాని శాశ్వత జ్ఞానం ఆయన జ్ఞాన పరిధిలో ఉంది. అల్లాహ్ యొక్క ఈ జ్ఞానం చాలా ముందు నుంచే మరియు శాశ్వత కాలం నుంచే ఉంది అని మనం నమ్మాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయినా అతనికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, కార్యాలైనా సరే గుర్తించుకోండి, అవి శాశ్వతం అని నమ్మాలి. ఎందుకంటే అల్లాహ్ ఆది లేనివాడు, అంతం లేనివాడు. అతనికి మొదలు అనేది లేదు, ప్రారంభం అనేది లేదు, అంతం అనేది లేదు, చివరిది అనేది లేదు.
అతను ఎల్లప్పటి నుంచి ఉన్నాడు, ఎల్లప్పటి వరకు ఉంటాడు. అతను మనల్ని తలుచుకున్నాడు కాబట్టి ఆరాధన కోసం మనల్ని సృష్టించాడు అంతే. అతను కోరినప్పుడు మనందరికీ మరణాన్ని కూడా ప్రసాదించే శక్తి సామర్థ్యాలు కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ నిర్ణయం కూడా శాశ్వత కాలం నుండి ఉంది. దానికి ఆది లేదు, అంతం లేదు. అతను ఏది కోరినా మన మంచి కోసమే అని మనం నమ్మాలి. ఒకవేళ మన భావన ప్రకారం అది హాని కలిగించేదైనా సరే, ఎందుకంటే మనిషికి అతి దారుణమైన విషయం ఏమిటి? ఈ భూలోకంలో చావు. చావు వచ్చినా సంతోషంగా దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే అల్లా కోరినది మాత్రమే జరుగుతుంది. అల్లా ఇచ్చాడు, అల్లా స్వీకరిస్తున్నాడు. దీంట్లో ఏం తప్పుంది? దీని తర్వాతే కదా అసలు శాశ్వత కాలం యొక్క సాఫల్యం ఉంటుంది. స్వర్గ నరకాలు ఉండేవి. మీరు మంచి చేస్తే ఎందుకు భయపడేది? మీకు ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి స్వర్గం ఉంది. ఈనాడు చాలా మంది విశ్వాసులు తమ యొక్క నఫ్స్ అంటే మనోవాంఛల ప్రకారం ధర్మాన్ని అర్థం చేసుకుంటూ ఇష్టానుసారం జీవిస్తున్నారు కాబట్టి అసాఫల్యానికి, నిరాశకు గురవుతున్నారు. గుర్తించుకోండి, ఏది జరిగినా మన మంచి కోసమే అని నమ్మితే మాత్రం తప్పనిసరిగా అల్లాహ్ మిమ్మల్ని శాశ్వత సాఫల్యం కల్పిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా అల్లాహ్పై కాస్తంత నమ్మకం కూడా మనం తక్కువ అవ్వకూడదు. నమ్మకం తక్కువ అయితే అల్లాహ్ని వడిచినట్లే. అల్లాహ్పై, ముఖ్యంగా అల్లాహ్ యొక్క తక్దీర్ పై విశ్వాసం ఇది చాలా తప్పనిసరి. గుర్తించుకోండి, ప్రతి దాని జ్ఞానం అతనికి ఉంది. ఈ విషయంలో మనం విశ్వాసం తీసుకురావాలి. అల్లాహ్ యొక్క జ్ఞానం చాలా ముందు నుంచే ఉందంట, మరియు శాశ్వతం వరకు ఉంటుంది. దానికి ఆది లేదు, అంతం లేదు. అదేమి కొత్తగా పుట్టను లేదు, మరియు ఇదెప్పుడు గిట్టను లేదు, అనగా అంతం కాదు అని మనం విశ్వాసం తీసుకురావాలి. ఇది తక్దీర్ పై విశ్వాసంలో మొదటి స్థాయి. ఏ వ్యక్తి అయితే ఈ విషయాన్ని తిరస్కరిస్తాడో అతను ఏమవుతాడు? కాఫిర్ అవుతాడు. కాబట్టి గుర్తించుకోండి, ఏది జరిగినా చివరకు ఒక చిన్న ఆకు రాలిన, చివరకు గాలి వీచిన, చివరకు మనం మన మనస్సులో ఏదో ఆలోచిస్తున్నా, ఊహిస్తున్నా సరే, ప్రతిదీ జరిగినది కూడా, జరుగుతున్నది కూడా, జరగబోయేది కూడా, ప్రతిదీ కూడా అల్లాహ్కు స్పష్టంగా, సంపూర్ణంగా తెలుసు. దీని జ్ఞానం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. ఎవరైనా సరే నాకు కూడా అగోచర జ్ఞానం ఉందని, ఎవరి భవిష్యత్తు అయినా నేను చెబుతానని ప్రచారం చేస్తాడు, గుర్తించుకోండి, అతను శైతాన్, అతను తాగూత్, అతను మల్ఊన్. ఎందుకంటే అతను అబద్ధం మాత్రమే చెప్తాడు. ఇదేదైతే చీలిక దోచిష్కం అని చెప్పేసి, లేకపోతే మేము మీ భవిష్యత్తు చెబుతామని చెప్పేసి, లేకపోతే మేము మీ యొక్క భవిష్యత్తు నక్షత్రాల ప్రకారంగా మీ యొక్క రాసులు చూసి మీ యొక్క గతం ఏమిటి, మీ యొక్క భవిష్యత్తు ఏమిటి చెబుతామని చెప్పేసి, మీ యొక్క వాస్తు ఏమిటి అని చెప్పేసి చెబుతారో, ఇదంతా అబద్ధం మాత్రమే. ఇదంతా తాగూత్ విషయాలలో నుంచి వస్తుంది. గుర్తించుకోండి, ఇదంతా శైతాన్ విషయాలలో నుంచి వస్తుంది. ఇలాంటి విషయాలపై విశ్వాసం ఉంచడం కూడా మన యొక్క అవిశ్వాసానికి ఈ విషయం దారితీస్తుంది. ఎవరైతే ఇలాంటి కాహిన్లు ఉన్నారో, ఇలాంటి నుజూమిలు ఉన్నారో, ఇటువంటి వారి యొక్క మాటలపై విశ్వాసం ఉంచడం వలన ఒక ముస్లిం ప్రవక్త వారి యొక్క ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యం అతనిది భంగపరచబడుతుంది. అతను ఆ సాక్ష్యం నుండి బయటకు వచ్చేస్తాడు. అతను అవిశ్వాసి అయిపోతాడు. అతను ప్రవక్త తెచ్చినటువంటి ఏదైతే రిసాలత్ ఉందో, దైవ దౌత్యం, దాన్ని తిరస్కరించినటువంటి వాడు అయిపోతాడు. కాబట్టి అల్లాహ్తో భయపడాలి. ఇదంతా ఏదైతే మనుషులు కల్పిస్తున్నారో అదంతా అబద్ధమే అని నమ్మాలి. కానీ చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే చాలా మంది స్త్రీలు పురుషులు పనికి వెళ్ళినప్పుడు
ఒంటరిగా ఉంటారు. ఆ సమయాల ఎటువంటి వారు వచ్చి జ్యోతిష్కం చెప్తామని, చిలక జ్యోతిష్కం అని చెప్పేసి సోది చెప్తామని స్త్రీల యొక్క చేతులు పట్టుకొని మరి రేఖలు చూసి ఏదో ఒకటి నోటికి వచ్చింది వారు చెబుతూ ఉంటారు. దానిలో ఏ ఒక్క మంచి విషయమైనా సరే నిజమైనది అంటే ఇప్పుడు దాకా గడిచినది, వారు ఆ విషయాలపై విశ్వాసం ఉంచుతారు, అల్లాపై విశ్వాసం వదిలేస్తారు. ఇలాంటి విషయాల నుండి విశ్వాసుల కోసం తప్పనిసరి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే, రెండవ స్థాయిని గురించి చూసుకోండి. తక్దీర్లో రెండవ స్థాయి ఇది అల్ కితాబా. అంటే ఏమిటి? ప్రతిదీ మహాదివ్య లోహే మెహఫూజ్ గ్రంథంలో లిఖితమై ఉంది. అంటే నిజానికి అల్లా ప్రతి దాన్ని ఈ లోకంలో జరిగేదంతా ఎప్పటి నుంచో మహాదివ్య గ్రంథం లోహే మెహఫూజ్ లో రాసి పెట్టి ఉంచాడు. ఈ లోహే మెహఫూజ్ అంటే ఏమిటి? లోహే మెహఫూజ్ అంటే అల్లా సుబ్హానహు వ తఆలా మొదట సృష్టించినటువంటి వాటిలో అల్ కలం ఉంది, అల్ అర్షుల్ అజీమ్ ఉంది, ఆ తర్వాత అల్ కితాబ్ కూడా ఉంది. అల్ కితాబ్ నుండి దీన్ని లోహే మెహఫూజ్ అంటారు. దీని నుండి ఎంతమంది ప్రవక్తలకైతే దివ్య గ్రంథాలు ప్రసాదించబడ్డాయో, ఏ దివ్య వాణి అయితే జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారు ఇప్పటి వరకు తీసుకొని వచ్చారో మన వరకు, ఇదంతా ఈ పుస్తకం నుండి తీసి మనకు ఇవ్వబడింది. ఖురాన్ కూడా లోహే మెహఫూజ్ లో ఒక భాగమే, చివరి భాగం. దీనిపై మనం విశ్వాసం ఉంచాలి. ఈ పుస్తకం మనం చూడలేము కదా, ఎక్కడుంది పుస్తకం, ఎక్కడ? ఎంత పెద్ద పుస్తకం, పూర్తి మొదటి మనిషి దగ్గర నుంచి చివరి మనిషి వరకు, ప్రళయంన మరణించే చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరి కర్మలు దాంట్లో రాసి ఉన్నాయి. ప్రతి ఒక్క పాతకాలం మరియు ప్రస్తుత కాలం, ఆ తర్వాత భవిష్యత్తు కాలం గురించి, వారి యొక్క కర్మల గురించి ప్రతిదీ రాసే ఉంది. చివరికి వారి యొక్క మనోభావాల గురించి, వారి ఆలోచనల గురించి, వారి ఉద్దేశాల గురించి, వారి యొక్క ఆశయాల గురించి ప్రతిదీ రాసి ఉంది దాంట్లో. ఇదంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాంట్లో రాసి ఉంచాడు. కానీ ఎవరైనా సరే ఎన్ని విషయాలు రాసి ఉంచారంటున్నారు కదా, ఆ పుస్తకం మాకు కనబడట్లేదు కదా, మేము ఎలా విశ్వాసం ఉంచాలంటే, మీరు అల్లాహ్పై విశ్వాసం ఉంచారా? అలాగే విశ్వాసం ఉంచండి. ఎందుకంటే అల్లాహే తెలిపాడు దీనిపై విశ్వాసం ఉంచని. కాబట్టి విశ్వాసం ఉంచాలి. ఆ దివ్య గ్రంథంలో అల్లాహ్ సమస్తం రాశాడు, ప్రతి ఒక్కరిది ప్రతిదీ అన్న విశ్వాసం ఉంచాలి. ఇది తక్దీర్లో రెండవ భాగం. దీనిలో మనం కాస్త గమనిస్తే, ఏది జరిగినా గుర్తించుకోండి, దాంట్లో లిఖించబడింది. ఏది జరగలేదు ఇప్పుడు, తర్వాత జరుగుతుంది, ఇంకా సంభవించలేదు, ప్రళయానికి ముందు సంభవించబోతుంది. ప్రతిదీ కూడా అల్లా శూన్యం నుంచి సంపూర్ణంగా అల్లా ప్రతిదీ దాంట్లో రాశాడు. సూరతుల్ హదీద్ లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మా అసాబ మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ది వలా ఫీ అన్ఫుసికుం ఇల్లా ఫీ కితాబ్. ఏ ఆపద అయినా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపై వచ్చేదైనా, మేము దాన్ని పుట్టించక మునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. మిమ్మల్ని పుట్టించక ముందే అది మీ గురించి సంపూర్ణంగా రాసేసి ఉంచింది అల్లాహ్ యొక్క అనుమతి ద్వారా. కాబట్టి ఈ విషయంపై విశ్వాసం తీసుకురావాలి. అల్లాహ్ మహా దివ్య గ్రంథం లోహే మెహఫూజ్ లో ప్రతి వస్తువు యొక్క తక్దీర్ రాసి ఉంది సంపూర్ణంగా. సయ్యిద్నా ఉబాదా బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా అన్హు వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సునన్ అబూ దావూద్ గ్రంథంలో, ఈ సునన్ అత్-తిర్మిజీ గ్రంథంలో ఇలా సెలవిచ్చారు. వారి కథనం ఈ హదీసులలో నకలు చేయబడింది, లిఖించబడింది. హదీసులో ఏముంది? అవ్వలు మా ఖలకల్లాహు అల్ కలం ఖాల లహు ఉక్తుబ్ ఖాల వమా అక్తుబు ఖాల ఉక్తుబ్ మా హువ కాయినున్ ఇలా యౌమిల్ ఖియామah.
అల్లాహ్ అందరికంటే ముందు అల్ కలం అనబడే ఓ దివ్య కలమును పుట్టించాడు. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. దీనితోనే మనిషిని మనిషిగా మార్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే విద్య నేర్పించి పద్ధతి నేర్పించాడు. ఈ విద్య ద్వారానే కదా ఏవైతే ఉన్నత స్థాయి ఉందో, ఏదైతే సాఫల్యం ఉందో ఇహపర లోకాలకు సంబంధించింది అల్లా అంతా దీనితోనే కదా, దీని ద్వారానే కదా మనకు ప్రసాదించింది. కాబట్టి గౌరవించాలి. మన కలంనైనా, మన పుస్తకాలనైనా, మన జ్ఞానాన్నైనా మనం నేర్చుకోవాలి, కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఈ మార్గంలో వచ్చే విషయాలపై మనం సహనం వహించాలి. ఇది తప్పనిసరి ఒక విశ్వాసికి. సరే, హదీస్ లో మనం ముందు చూద్దాం. ప్రవక్త వారు అంటున్నారు, ఆ తర్వాత నువ్వు లిఖించు అని అల్లా కలమును ఆజ్ఞాపించాడు. ఆ కలము ఏమి రాయను నా సత్య ప్రభువా అని జవాబిచ్చింది. అల్లా ప్రతీది ప్రళయం వరకు జరగబోయేదంతా సమస్తం రాయి అని సెలవిచ్చాడు. అది స్వయంగా ఏది చేయలేదు. దానికి కూడా మనకెలాగైతే అల్లా ప్రసాదించాడో ప్రతిదీ, దానికి కూడా ఆ శక్తి సామర్థ్యాలు ప్రసాదించింది అల్లాయే. ఇక్కడ అది స్వయంగా రాసిందంటే గుర్తించుకోండి, అల్లా ప్రసాదించాడు కాబట్టి రాసింది. అది స్వయంగా ఏది చేయలేదు. అది లేని సమయాన ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడు అల్లా. దానికి ప్రాణం పోసిన వాడు అల్లా. దానిలో ఏవైతే కదలికలు ఉంటాయో అవన్నీ కల్పించింది, శక్తి సామర్థ్యాలు ప్రసాదించింది అల్లాయే. కాబట్టి అది స్వయం ఏది చేయలేదు మనలాగే. ఎందుకంటే మనిషి అనుకుంటాడు నేను ఏదైనా చేస్తానని. అల్లా అతని చేయిని పడవేస్తే, కాలిని పడవేస్తే, అతను శవంలాగా పక్షవాతం వచ్చిన వ్యక్తిలాగా ఉంటే ఏదైనా లాభం ఉందా? అతను ఏమైనా చేయగలడా? అతను ఏదైనా చేస్తున్నాడంటే అది అతని తరఫు నుండి కాదు, అల్లా ప్రసాదించాడు. కాబట్టి అల్లా నీకు నిలబడే స్థోమతినిచ్చాడు, నీకు ఫులా పని చేసే సంపూర్ణం చేసే స్థోమతినిచ్చాడు, స్థాయినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అంటే గుర్తించుకో, అల్లాయే ప్రసాదించాడు. ఇలాగే అల్ కలం కూడా అదేది చేయలేదు, తన స్వయంగా అల్లా సుబ్హానహు వ తఆలా దానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. కాబట్టి అది కూడా లిఖించింది. ప్రతిది కూడా అల్లా తెలిపినదే లిఖించింది, దాని జ్ఞానంలో ఇచ్చినదే అది లిఖించింది. ఎప్పటి వరకు? ప్రళయం వరకు, చివరి దినం వరకు. ఎవరు సాఫల్యం పొందుతారు, ఎవరు అసాఫల్యం పొందుతారు, ఎవరు స్వర్గంలో ఏ ఏ పుణ్యాలు, ఏ ఏ వనాలు, ఏ ఏ వనరులు, ఏ ఏ అనుగ్రహాలు పొందుతారో ప్రతిది కూడా, నరకంలో ఎవరు ఏ బాధ, ఏ యాతన కల్పించబడతారు, ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానిలో లిఖించాడు. కాబట్టి ఈ పుస్తకంపై, ఈ విషయాలపై మనం విశ్వాసం, తక్దీర్ పై విశ్వాసం తీసుకురావాలి. ఇది తప్పనిసరి. అల్లా ప్రతిదీ ప్రళయం వరకు జరగబోయేంత సమస్తం రాయి అని సెలవిచ్చాడు. మరియు ఎవరైతే ఈ తక్దీర్ యొక్క వ్రాతను తిరస్కరిస్తాడో, మరియు అల్లాహ్కు ప్రతిదీ తెలుసు కానీ అల్లాహ్ మహాగ్రంథంలోహే మహఫూజ్లో ఏమీ రాయలేదు అని అంటాడో అతను కాఫిర్ అవుతాడు, మరియు ఇస్లాం నుండి ముర్తద్ అయిపోతాడు. కాబట్టి గమనించాలి, తెలుపబడినటువంటి విషయాలలో మీ మనోభావాలకు ఎటువంటి చోటు లేదు. ఒకవేళ మీరు పొల్లంతైన చోటు కల్పించాలని ప్రయత్నించినా, తెలుపబడనిది తెలుపాలని ప్రజల్లో మోసం చేయాలని ప్రయత్నించినా గుర్తించుకోండి, మీరు మీ చేతులతో మీ యొక్క విశ్వాసాన్ని తీసి పడవేసినట్లే. మీరు స్వయంగా నరకంలో ప్రవేశించినట్లే ఇష్టంతో. కాబట్టి అల్లాహ్తో భయపడండి. అల్లాహ్ యొక్క ప్రతి తెలుపబడిన విశ్వాసపు విషయాలలో విశ్వాసం తీసుకురండి. ఇవన్నీ అల్లాహ్ తరువాత దైవదూతలపై, దివ్య గ్రంథాలపై, ప్రవక్తలపై, మహాప్రవక్తలపై, ప్రళయంపై, దానికి సంబంధించిన విషయాలపై, మరియు మంచి చెడు కలిగినటువంటి తక్దీర్పై, వీటన్నిటిపై విశ్వాసం నిజానికి షేఖ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా ఇబ్న్ బాస్ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ పై విశ్వాసం తీసుకురావడం అన్న విషయం నుండే వస్తాయి. ఇవన్నీ దాంట్లో నుంచే వస్తాయి. కాబట్టి ఇదంతా తప్పనిసరి. మీరు నిజంగా అల్లాహ్ ఉన్నాడని నమ్ముతున్నారా? అతని ఉనికి వాస్తవమని, అతను నిజంగానే ఉన్నాడని నమ్ముతున్నారా? వీటన్నిటిపై విశ్వాసం కూడా అల్లాహ్ తెలిపాడు కాబట్టి విశ్వాసం తీసుకురావడం కూడా తప్పనిసరి. వీటిలో ఏ పొల్లైనా మీరు స్వీకరించకపోతే మీరు మీ ఇష్టంగా ఇస్లాంను విడిచినట్లే. మీరు మీ ఇష్టంగా నరకాన్ని బలవంతంగా తీసుకున్నట్లే. కాబట్టి అల్లాహ్తో భయపడండి. మిగతా ఇన్షాల్లా వచ్చే వారం మనం నేర్చుకుందాం. అల్లాహ్తో వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విశ్వాసపు ప్రతి విషయంలో ఏ విధంగానైతే అల్లాహ్ కోరుతున్నాడు, ఏ విధంగానైతే ప్రవక్త వారు కోరుతున్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ విధంగా విశ్వాసం తీసుకొచ్చి సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని అల్లాహ్ కల్పించుగాక. లాభదాయకమైనటువంటి జ్ఞానాన్ని మరియు సరైనటువంటి, సత్యమైనటువంటి, సవ్యమైనటువంటి సజ్జన ఆరాధన చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. చిత్తశుద్ధితో జీవితం గడిపే, ప్రవక్త వారి యొక్క సున్నత్ బాటపై జీవితం గడిపే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఏది చేసినా కేవలం అల్లాహ్ యొక్క ముఖం అంటే అల్లాహ్ యొక్క ప్రసన్నత కోరేందుకు మాత్రమే చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఏది చేసినా కేవలం అల్లాహ్ యొక్క స్వర్గం యొక్క ఆశలో చేసే, నరకం నుండి భయపడే, దూరంగా ఉండే ఆశలో చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి ప్రదర్శన బుద్ధి నుండి మనం జాగ్రత్తగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లా మా యొక్క ఏవైతే కర్మలు ఉన్నాయో, కార్యాలు ఉన్నాయో, ఆచరణలు ఉన్నాయో, ఆరాధనలు ఉన్నాయో, పుణ్య కార్యాలు ఉన్నాయో ప్రతి దానిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. దానికి రెట్టింపు పుణ్యాలను మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. దాని ద్వారా మనకు సాఫల్యం కల్పించే స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ కల్పించుగాక. ఆమీన్. వఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.